గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు లాస్ట్కు రౌడీల పాలన తీసుకొచ్చారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయకుండా కొత్త కొత్త పథకాలతోటి ముందుకు వస్తూ ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందజేయకుండా వాళ్ళ ఎంజాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని విమానాలలో, హెలికాప్టర్లలో, ల్యాండ్ క్రూజర్లలో ప్రభుత్వ సొమ్మును మొత్తం ఎక్కడికక్కడ ఖర్చు పెడుతూ తిరుగుకుంటూ ఈరోజు స్టిల్ 6వ తారీఖు నుండి మళ్ళా జూన్ 12 వరకు ముఖ్యమంత్రి గారు మళ్ళా అధికారులను గ్రామాల చుట్టూ, పట్టణాల చుట్టూ, వార్డుల చుట్టూ ఆఫీసులలో ఉండకుండా తిప్పడానికి మళ్ళీ ఒక ప్రణాళిక సృష్టించారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానాన్ని ఎప్పుడైతే చేర్చుకున్నారో అప్పటి నుండి వింత వింత ప్రోగ్రాంలతోటి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు 99 డేస్ ప్రణాళికకు సంబంధించి మళ్ళీ ప్రజల్లోకి పోతున్నాడు. దీంతో మూడవసారి ప్రజల్లోకి పోయినా కూడా ప్రజలకు ఏమాత్రం కొంచెం కూడా మేలు జరిగినట్టు కనబడుతున్నది. మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు లాస్ట్కు రౌడీల పాలన తీసుకొచ్చారు. ఒక పక్క భూదాన్ భూముల విషయంలో ఇండ్లు కూలగొట్టి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసిరు. మూసీ నది పేరుతోటి 1,00,000 కోట్లు తెలంగాణ సొమ్మును అప్పనంగా మింగడానికి ట్రై చేస్తూ ఉన్నారు. 4,000 నుంచి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్న పేదల ఇళ్లను ఖాళీ చేపించి వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది ప్రజాపాలన అనబడుతుందా? ప్రజలను మీరు చెప్పండి ఒకసారి. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయకుండా కొత్త కొత్త పథకాలతోటి ముందుకు వస్తూ ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందజేయకుండా వాళ్ళ ఎంజాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని విమానాలలో, హెలికాప్టర్లలో, ల్యాండ్ క్రూజర్లలో ప్రభుత్వ సొమ్మును మొత్తం ఎక్కడికక్కడ ఖర్చు పెడుతూ తిరుగుకుంటూ ప్రజానికానికి ప్రజల డబ్బు ప్రజలకు అందకుండా చేయకుండా వాళ్ళు 1,000 కోట్లు సంపాదించుకుంటూ ప్రజలను ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి, ఇతర సంక్షేమ పథకాల పేరుతోటి ఇబ్బందులు గురి చేస్తూ ఉండడం ఇది ప్రజాపాలనేనా? మీరు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. కామెంట్లో చెప్పండి దయచేసి. మీరు కామెంట్లో చెప్తే నిజంగా ఈ వీడియో మీరు ఆస్వాదిస్తున్నారని నేను పక్కా అనుకుంటా. అయితే మూడోసారి జనంలోకి మార్చి 6 నుండి 12 జూన్ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. చూడండి, ప్రభుత్వ ఆఫీసులో పారిశుద్ధ్యంతో పాటు పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ ఈరోజు స్టిల్ 6వ తారీఖు నుండి మళ్ళా జూన్ 12 వరకు ముఖ్యమంత్రి గారు మళ్ళా అధికారులను గ్రామాల చుట్టూ, పట్టణాల చుట్టూ, వార్డుల చుట్టూ ఆఫీసులలో ఉండకుండా తిప్పడానికి మళ్ళీ ఒక ప్రణాళిక సృష్టించారు. సృష్టించి దీనివల్ల ప్రజలకు మరి ఏ మేలు జరుగుతుందో వేటెన్సీ చూస్తూనే ఉండాలి. ఇక ఫస్ట్ గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తా అన్నారు. అది ఎట్టకేళ్లకు అది ఫెయిల్ అవ్వడంతోటే మళ్ళీ ఏం చేసిర్రు అంటే భూభారతి రెవెన్యూ సదస్సులు అని చెప్పి మళ్ళీ పోయిర్రు. భూభారతి రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులను మొత్తం ప్రజలలో తింపిర్రు, సమస్యలు తెలుసుకున్నారు, పత్రం రూపంలో అన్నీ సేకరించారు. లాస్ట్కి వచ్చి ఆఫీసులలో కూర్చొని రిజెక్ట్లు కొట్టిర్రు. కథం అయిపోయింది. కేవలం ధరణి భూభారతి రెవెన్యూ సదస్సుల యొక్క వివరణ అయిపోయింది. కథం. రెండోసారి, ఇప్పుడు మూడోసారి వస్తున్నాడు. ఈ మూడోసారి ఈయన మొదటి వారం నుంచి మొదలు పెడితే 10వ వారం వరకు ఏమేం చేయాలనే దాని మీద పూర్తి ప్రణాళిక కూడా పెట్టిండు. మొదటి వారం గ్రామీణ అభివృద్ధి, మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు గ్రామీణ అభివృద్ధి అంట. ఈ గ్రామీణ అభివృద్ధిలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, ఇతర విషయాలు, అన్ని విషయాల మీద మొదటి వారం ఉంటుందట. రెండో వారం ఆరోగ్య రంగం, ఏప్రిల్ 6 నుంచి 11 వరకు. వైద్య రంగం, ఇక అన్ని కంటి ఆపరేషన్లు అవి తొండ అవన్నీ ఇలా మెన్షన్ చేస్తారు కావచ్చు. ఒకవేళ అయితే లేకపోతే లేదు. ఇక మూడో వారం అలైవ్ అట. అలైవ్ తోటి ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ఇది చేస్తారట. 4వ వారం సంక్షేమం ఇది కదా అసలు కావాల్సింది. అంటే 4వ వారం సంక్షేమం అంటే ఏమి ఇస్తారు? 6 గ్యారెంటీలు ఇస్తారా? యువతకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? ప్రజలకు రుణమాఫీలు చేస్తారా? రైతన్నకు పెట్టుబడి సాయం ఇస్తారా? ఏమిస్తారు? సంక్షేమం అంటే వేటెన్సీ చూస్తూనే ఉండాలి. ఇది ఎప్పటి నుంచి? 20 నుంచి 25 వరకు అట. 5వ వారం పిల్లల భద్రత, డ్రగ్ అడ్డుకట్ట.
ఇది ఎప్పుడు 27 నుంచి మే 2 వరకు. 6వ వారం రైతు సంక్షేమం మే 4 నుంచి 9 వరకు. 7వ వారం విద్య 11 నుంచి 16 వరకు. 8వ వారం యువత క్రీడలు 18 నుంచి 23 వరకు. 9వ వారం మహిళా సంక్షేమం 25 నుంచి 30 వరకు. 10వ వారం పర్యావరణం జూన్ 1 నుంచి 6 వరకు. ఇక అన్నీ వేసే వరకు మా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది జూన్ 2వ తారీఖు నాడు. అన్నీ చేసినాం అని చెప్పి హైకమాండ్ చెప్పుకోవడానికి అన్ని ప్రోగ్రాంలు. ప్రజలకు మాత్రం మేలు జరిగేది కాదు. ఇందులో ఏదైనా ఒక్కటన్నా ప్రజలకు మేలు జరిగేది ఏమన్నా ఉందా చెప్పు? గ్రామీణాభివృద్ధి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వార్డు మెంబర్లు చేసే పనేనాయ. మళ్ళా పోయి ఇక్కడ ఈ అధికారులందరూ పోయి చేసే పని ఏముండదు. నువ్వు బడ్జెట్ రిలీజ్ చేసినాక అభివృద్ధి ఎందుకు రాదు? ఫస్ట్ అక్కడ బడ్జెట్ పెండింగ్ పెట్టి నువ్వు అభివృద్ధి చేయంటే ఎవడు చేస్తాడు? పెండింగ్ బిల్లులు పెట్టి నువ్వు చేయంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్తాడు? నువ్వు బడ్జెట్ రిలీజ్ చేస్తా ఉంటే అక్కడ అభివృద్ధి అనేది కనబడుతుంది. నువ్వు బడ్జెట్ రిలీజ్ చేయకుండానే చేయి మీ ఇంట్లో నుంచి పెట్టారు అంటే ఎవడు పెడతాడు? ఎవడు చేస్తాడు? ఎవరికి ఆ నొప్పి. ఆరోగ్య రంగం ఆల్మోస్ట్ నడుస్తూనే ఉండే. అలా కొత్తగా చేసేది ఏమన్నా చెప్పు? డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు, ఆశాలు వీళ్ళందరూ గ్రామాలలో పోతూనే ఉన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. అన్నింటి మీద అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉన్నారు. కొత్తగా నువ్వేంటి చేసేదల్లా ఈ బోడగుండు గీకేది ఉండేది ఆడ. అన్ని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. రెగ్యులర్గా వీళ్ళు చేసే పని అదే కదా. మళ్ళీ నువ్వు ఈ ఆరోగ్య రంగాన్ని నువ్వు ఏప్రిల్ నుంచి 11 వరకు పెట్టి పెద్దగా మళ్ళా ఆ గీకిన గుండు మళ్ళీ గీకేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అరే అలేవు ఆల్రెడీ పోలీస్ శాఖ ఎప్పటి నుంచో చేస్తుంది. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. హెల్మెట్కి సంబంధించిన గైడ్లైన్స్ ఫాలో చెప్తా ఉన్నది. ఎస్ఐలు, సిఐలు, పోలీస్ శాఖ వాళ్ళు ప్రతి ఒక్కటి సైబర్ క్రైమ్ గురించి చెప్తా ఉన్నారు. హెల్మెట్ వినియోగం చెప్తా ఉన్నారు. బండి పేపర్ల వినియోగం చెప్తా ఉన్నారు. రోడ్డు మీద పోయేటప్పుడు జాగ్రత్తలు. ఇక్కడ అదేవిధంగా సిగ్నల్ ఆగే కాడ ఏ విధంగా పాటించాలి, సిగ్నల్ లేడా క్రాస్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ప్రోగ్రాంలు పెడుతున్నారు. అరేయాలే ప్రోగ్రాంలో మన ఎస్పీ గారు కూడా చేసారు. అందరు ఎస్పీలు చేస్తూనే ఉన్నారు. ఇక మీరు మళ్ళీ కొత్తగా చేసి మళ్ళీ అక్కడ ఏం సున్నం పెట్టేది ఏం లేదు. గుడికి నూనెకి సంక్షేమం. ఇక సంక్షేమం అంటే మీరు ఇస్తే కదా సంక్షేమం వచ్చేది. ఫస్ట్ పైనుంచి వస్తే ఏదైనా కింద ఓడిస్తాడు. ఫర్ సపోజ్గా కళ్యాణ లక్ష్మి ఉంది. కళ్యాణ లక్ష్మి వీళ్ళు ఏమన్నారు? కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు 1 తులం బంగారం ఇవ్వాలి అన్నారు. అలాంటప్పుడు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం నువ్వు పైనుంచి ఆర్డర్స్ పాస్ చేసి ఇస్తేనే కదా వీళ్ళు ఇచ్చేది. మళ్ళీ నువ్వు కొత్తగా సంక్షేమం అంటే పంచాయతీ కార్యదర్శి వాళ్ళు ఇంట్లో మీ ఇట్లా ఇచ్చుడు అయింది తులం బంగారాలు ఇట్లా అంటే సంక్షేమం అంటే వివరించుడు. సర్పంచులు, కార్యదర్శులు, పైన ఉన్న అధికారులు అందరూ ఇండ్లు, ఆస్తులు అమ్మి ఇట్లా మీరు ఇచ్చిన సంక్షేమాలకి ఇట్లా ఇచ్చుడు అయింది. అదేమన్నా ఉందా? సంక్షేమం అంటే మీరు పెడితేనే కదా వీళ్ళు ఇచ్చేది. మీరు పెట్టాలి కదా ఫస్ట్. 5వ వారం పిల్లల భద్రత, డ్రగ్ అడ్డుకట్ట. ఈ డ్రగ్ అడ్డుకట్ట ఈగల్ ద్వారా నువ్వు పెట్టినావు. ఈ పిల్లల భద్రత అంటే ఆల్మోస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ చేస్తూనే ఉన్నది. ఈ డ్రగ్ అడ్డుకట్ట ఏమున్నది? డ్రగ్ అడ్డుకట్ట ఈగల్ సంబంధించిన ఒకటి ప్రొటెక్షన్ పెట్టినావు. అది దానిపైన చేసుకుంటే పోతా ఉన్నది. 6వ వారం రైతు సంక్షేమం. రైతుల గురించి ఆలోచిస్తే రైతు సంక్షేమం వస్తుంది. ఇప్పుడు రైతుల సంక్షేమం ఏం కావాలి? పెట్టుబడికి సాయం కావాలి. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ కావాలి. గిట్టుబాటు ధర కావాలి. రైతు ఇబ్బంది పడకుండా కటింగులు తగ్గించాలి. అన్నదాతకు పండించిన పంటకు మంచి ధరతోటి వాళ్ళకు అమ్ముడు కావాలి. ఇక ఇంతకంటే రైతు సంక్షేమం ఏముంటుంది? ఇప్పుడు రైతు సంక్షేమం అంటే నువ్వు ఏమి ఇవ్వాలి? అందులో రైతు భరోసా ఇవ్వాలా, రైతు రుణమాఫీ చేయాలి, పత్తి పండితే దానికి మంచి మద్దతు ధర ఇవ్వాలా, కటింగులు లేకుండా కొనుగోలు చేయాలా, ఇన్ టైంలో వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడతారు చేయాలా. అవన్నీ నువ్వు పెడితేనే కదా అయ్యేది. ఇంకా రైతు సంక్షేమం పెద్దగా వీళ్ళు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు వీళ్ళందరూ పోయి అక్కడ వీళ్ళు చేసేది ఏమున్నది? రైతు సంక్షేమం ఆడ పోయి డప్పు కొట్టుడు తప్ప అనవసరంగా ఈ టెంట్ ఖర్చులు, తిరుగుడు ఖర్చులు, జీబుల ఖర్చులు, తిండి ఖర్చు, అనవసరంగా ఈ అధికారులకు రానుకొని ట్రావెల్ ఖర్చు తప్ప బొక్క తప్ప దీనివల్ల ఏం లాభం అయితే ఏం లేదు. విద్య అంటే సార్ అన్నీ చేస్తూనే ఉన్నామంటే కొత్తగా చేసేది ఏమున్నది విద్యలో? మీరు క్రీడలు సీఎం కప్ పెడుతుంది. సీఎం కప్ పెట్టి సీఎం కప్ ద్వారా అన్ని నువ్వు చేయబడుతుంది. ఇంకా కొత్తగా క్రీడలు అనిచ్చేది ఏమున్నది? ఈ క్రీడల ద్వారా మీరు చేసే పెద్దగా ప్రోగ్రాంలు ఏమున్నా చెప్పు? ఏమైతే లేవు కదా. 9వ వారం మహిళా సంక్షేమం 25 నుంచి 36 వరకు అట. ఈ మహిళా సంక్షేమము ఏం చేస్తామో రవీంద్రన్న ఏమో తెలుస్తలేదు. అంత కొత్తగా చెప్తాను. 10వ వారం పర్యావరణాన్ని రక్షించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తావన్నా? ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తావా? నువ్వు ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా కానీ ఈ ప్రజలకు బుర్ర లేదు. తినేటోడు తింటాడు, పారేస్తాడు వాడెత్తాడు.
ప్రజలలో మార్పు తీసుకురావాలి తప్ప నువ్వు ఇవన్నీ పెట్టినా పెద్దగా చేసేది ఏం ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, ఈ 99 ప్రణాళికలో అధికారులు మొత్తం గ్రామాలల్లో, కలెక్టర్లను గ్రామాలల్లో, అందరి గ్రామాలలో బిత్తర దింపాలి. హైకమాండ్కి చెప్పాలి. ఐఏఎస్ల కాలేజీ మొదలు పెడితే చిన్న స్థాయి అటెండర్ ఉద్యోగం దాకా నేను ప్రజల్లోకి అధికారులను పంపించిన అని చెప్పి హైకమాండ్కి చెప్పుకోవడానికే తప్ప ఈ ప్రజలకు న్యాయం చేద్దాంగా ఇది కాదు. ఇది 99 రోజుల ప్రణాళిక. ఏదేమైనా ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, 99 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లో మీ సమస్యలు మొత్తం పెట్టుర్రి. పింఛన్ ఇస్తాడు కదా రేవంత్ అన్న, పెన్షన్ పెట్టండి. 2500 ఇస్తాడు కదా, దానికి దరఖాస్తు పెట్టండి అని చెప్పి అడగండి. రైతు రుణమాఫీ ఇస్తాడు కదా రేవంత్ అన్న, అది కూడా అడగండి. రైతు బంద్ చేస్తాను రేవంత్ అన్న, అది కూడా అడగండి. మహిళలకు 2500 ఇస్తాను రేవంత్ అన్న, మరి అది కూడా పెట్టండి అని చెప్పి ఇవన్నీ ప్రోగ్రాంలు అడగండి. మీరు అడిగితే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది 99 రోజుల ప్రణాళికనా లేదా 250 రోజుల ప్రణాళికనా అనేది తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అన్నాడు కదా ప్రజా సంక్షేమం అన్నాడు కదా, ఇదిగో ఈడ రైతు సంక్షేమం అన్నాడు కదా. ఈ సంక్షేమం కింద అడుగుర్రి, ఈ గ్రామాభివృద్ధి కింద మీరు ఏమైనా ప్రాబ్లమ్స్తో పెట్టండి. ఆరోగ్య రంగం కింద మీకు ఏమైనా రోగాలు ఉంటాయి, కంటి ఆపరేషన్లు ఉంటాయి, చెప్పుకోరి. ఇవన్నీ చేయర్రి. చూద్దాం మరి ఎన్ని రోజులు ప్రణాళిక పెడతారో, ఎన్ని రోజులు వీళ్ళు ప్రజలలో చొచ్చుకోపోతారో. ఇది 3వసారి అన్న ఒకట గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అన్నగారు 3వసారి ప్రజాపాలన గడీలు బద్దలు కొట్టి ప్రజాపాలన పట్టుకొచ్చిండు, ప్రజలకు న్యాయం చేసిండు. అదొకటి. భూభారత రెవెన్యూ సదస్సులు పెట్టిండు, అందరికి పట్టాలు చేసిండు, అయిపోయింది. ఇక ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక. ఇక మూడింటితోటి తెలంగాణ సస్యశ్యామలం అయిపోయేటట్టు కనబడుతుంది. ప్రజలారా మీరు చూస్తున్నాండి జినిస్ గ్లోబల్, ఇక బాగా చెప్తాను నేను ఇంకా.